ఈ సమ్మర్కి వడియాలు పెట్టుకుందామండి. ముందుగా మనం గుమ్మడికాయ వడియాల కోసం గుమ్మడికాయనైతే పైన బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిదంతా ఈ విధంగా సాకుతో ఇలా గీసేస్తే చక్కగా బూడిదంతా మనం కడిగేటప్పుడు సులువుగా వదిలిపోతుందండి. గుమ్మడికాయని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న గుమ్మడికాయని కత్తితో అయితే కొయ్యకూడదండి, పగలగొట్టాలి దీన్ని. పెద్దవాళ్ళు అయితే కొయ్యకూడదని చెప్తారు కదండి, అలాగే మనం కొయ్యకూడదు. ఇలా బద్దలు కొట్టుకుని చక్కగా ఈ విధంగా పగిలిన తర్వాత మనం దీన్ని చిన్న సీలికలుగా చేసుకుని ఈ విధంగా సన్నగా ఈ విధంగా చీలికలుగా చేసుకుని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ వడియాలు అయితే చాలా బాగుంటాయండి. కొంతమంది అయితే ముక్కలు ఈ విధంగా కోసుకుని ఎండబెడతారండి. ఈ విధంగా చిన్నగా కోసుకోవాలండి. కోసుకున్న ముక్కల్ని ఎండబెడతారు, కానీ ఎండబెట్టినవి పెద్ద రుచిగా ఉండవండి. ఈ విధంగా ఈ ముక్కల్లో 1 గ్లాసు ఉప్పు వేసుకుని, కళ్ళుప్పు, 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ 2 వేసి ముక్కలన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఈ విధంగా కలిపి మనం టైట్గా ఇది బిగించుకుని కట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్లో వేసి ఈ విధంగా మనం ఏదన్నా తీసుకుని మనం ఈ విధంగా కట్టుకోవాలి. తాడు తీసుకుని ఈ విధంగా మనం ఈ విధంగా బరువు ఉంచితేనే ఈ వడియాలకు నీరంతా పోయిన తర్వాత బాగుంటాయండి రుచిగాను. ఈ విధంగా నేను బరువుకైతే గ్యాస్ బండ పెట్టానండి. కింద పీట వేసి దానిపైన ఇది వేసి కవర్ కూడా పెట్టాను, గ్యాస్ బండకి కొక్కు మళ్ళీ దానికి పట్టుకుంటుందని. ఆ విధంగా బరువు పెట్టుకోవాలి. నేనైతే ఆ ముక్కలు కొలిసానండి లోటాతోటి. 8 లోటాలు ముక్కలు అవని కనుక 8 లోటాలకి 1 లోటా పుల్లుగా పప్పు తీసుకున్నాను. పొట్టు మినప్పప్పు తీసుకుని అది నైట్ అంతా చక్కగా నానబెట్టుకుని ఉదయానికి మనం రుబ్బుకోవాలి. ఈ విధంగా నేనైతే గుప్పుడు తీసుకున్నానండి పండు పచ్చిమిరపకాయలు. అల్లం 1 ఇంచు ముక్క తీసుకున్నాను, ఎక్కువ వేసినా మెత్తబడతాయి వడియాలని. అలాగే ఒక గుంటగట్టు ఉంటుంది కదండి, ఆ గుంటగట్టుతో కళ్ళుప్పు దాంట్లో తీసుకున్నాను. ఈ విధంగా రాత్రంతా నీరంతా పోయి ఈ విధంగా ముద్దగా చక్కగా పొడి పొడిగా అవనియండి. ఈ విధంగా ఉన్న ఈ ముక్కల్లో మనం పిండిని కలుపుకుందాం. ముందుగా నేను చూపించాను కదండి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఉప్పు వేసి మిక్సీ పట్టాను. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ను ముక్కలకి ముందుగా పట్టించాలి. పట్టించిన తర్వాత మినపప్పు మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా గ్రైండర్లో మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. మెత్తగా ఉండి లూజ్ అయిపోతే కనుక వడియాలు సరిగా రావండి. ఈ విధంగా రుబ్బుకున్న పిండిను ఈ వడియాలు ఈ గుమ్మడికాయ ముక్కల్లో మనం కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే రుచికి సరిపడా వేసుకోవాలి కాబట్టి ఇంకా పడుతుందండి, వేస్తున్నాను. ఈ విధంగా వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా నేను చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టానండి. నైట్ నానబెట్టాను. ఉదయానికి ఈ విధంగా నానినవి అవన్నీ కలిపిన తర్వాత ఇవి వేసుకోవాలండి. ఎందుకంటే బాగా నానినవి కాబట్టి మెత్తగా అయిపోతాయి కాబట్టి పైన వేసుకుని మామూలుగా కలుపుకోవాలి. ఈ విధంగా నానితే చక్కగా వేపేటప్పుడు చాలా బాగా వస్తాయండి గుల్లగా. ఈ విధంగా కలిపి రెడీ చేసుకున్న ఈ పిండిని మనం పైన ఒక క్లాత్ వేసి ఎండలో మనం పెట్టుకోవాలి. వడియా పెట్టేటప్పుడు చేతికి తడి చేసుకోవాలండి వాటరు.
మనం ఇది తీసుకుని కలిపిన ఈ గుమ్మడికాయలు ఇవన్నీ కలిపింది తీసుకుని మనం వడియా పెట్టుకోవడానికి ఏ సైజు నచ్చితే మనకి ఆ సైజు వేసుకోవాలండి. నేనైతే ఇలా పెడుతున్నాను. చక్కగా ఇవన్నీ మనకి నచ్చిన సైజులో ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక 4, 5 పెట్టిన తర్వాత మళ్ళీ చేయి తడి చేసుకుంటూ ఉంటే చేయికి అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా మొత్తం అన్నీ ఈ విధంగానే పెట్టుకోవాలి. వడియాలు అయితే పెట్టడం అయిపోయిందండి. ఈ విధంగా ఒక రోజంతా ఇలాగ ఎండనియండి. నేనైతే నైట్ తీయట్లేదండి. దాని మీద డబల్ క్లాత్ని మడత వేసి ఉదయానికి మరలా నేను అలా పెట్టుకుని ఎండబెట్టాను. మళ్ళీ 2 రోజులకి ఈ విధంగా ఎండిపోయినాయండి. నేను తీసేస్తున్నాను. ఈ విధంగా చక్కగా వచ్చినాయి, చక్కగా ఎండిపోయినాయి. ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసిన తర్వాత మరలా 2 రోజులు మొత్తం చక్కగా ఎండిపోవడానికి ఎండబెట్టుకున్నానండి. నేను అలా పెట్టిన 2 రోజులు తర్వాత మళ్ళీ 2 రోజులు ఎండబెట్టాను. ఈ విధంగా చక్కగా ఎండిపోయి రెడీ అయిపోయినాయండి వడియాలు. ఈ ఎండిపోయిన వడియాలని మనం ఒక పాలిథిన్ కవర్లో ఈ విధంగా వేసుకుని చక్కగా మనం దాన్ని ముడి వేసేసుకుని డబ్బాలో వేసుకోవాలండి. నేను 4 వేపు చూపిద్దామని నేను 4 తీసాను, కానీ నేను ఈ విధంగా కవర్లో కట్టేసి నేను డబ్బాలో పెట్టేస్తున్నానండి. ఇంకే గాలి తగలకుండా బాగుంటాయి. ఈ విధంగా పెట్టేసుకోవడమే. వడియాలు అయితే వేపి చూపిస్తానండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. మనకు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక బాగా వేడైపోయాక వేయకూడదండి, వెంటనే మాడిపోయి లోపల వేగవు. అందుకని కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా వేస్తే లోపలకంట వేగుతాయి. ఈ విధంగా వేగిన తర్వాత తిరగేసుకోవాలి. ఈ విధంగా సరిపోతాయండి, బాగా వేగినాయి. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకోవడమే. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకైతే వడియాలు అయితే చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.